ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన బద్రీ గారు అనకాపల్లి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మాస్టర్స్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు బద్రి అండి, మాది అనకాపల్లి. నేను 2009లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ధ్యానం అనే ఆయన చెప్పిన దగ్గర నుంచి నెల రోజుల పాటు ఆయన ప్రతిరోజు నాకు చెప్పి నాకు పూర్తిగా మోటివేట్ చేయడం జరిగింది. వెంటనే నేను ఆ నెల రోజుల తర్వాత ఖచ్చితంగా ధ్యానం చేయాలని నిర్ణయం తీసుకొని మొట్టమొదటి రోజే నేను 10 నిమిషాలు ధ్యానమే చేశాను. ఆ రోజే శాకాహారిగా మారాను. నాతో పాటు కుటుంబ సభ్యులు, మా భార్య గారు కూడా, ఆమె కూడా నేనేదో సాధన చేస్తే అది కూడా ఆమె చేయడం మొదలుపెట్టి ఆమె కూడా శాకాహారిగా మారడం. అప్పటికే చిన్నపిల్లలు, 3 ఇయర్స్ బాబు, 1 ఇయర్ బాబు ఇద్దరు. ఆ 3 ఇయర్స్ బాబుకి మాకు తెలియక అప్పటికి నాన్ వెజ్ పెట్టేవాళ్ళమే. కానీ ధ్యానం, శాకాహారం గురించి తెలిసిన వెంటనే బాబుకి కూడా మేము పూర్తిగా వెజిటేరియన్ గా మారడం జరిగింది. అనతి కాలంలోనే మా మదర్ అండ్ ఫాదర్ ఈ మార్గంలోకి రావడం జరిగింది. టోటల్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపుగా ఒక 30 మెంబర్స్ వరకు శాకాహారులుగా, ధ్యానులుగా రావడం జరిగింది. ఇలా నాకు తెలిసిన ధ్యానాన్ని చేస్తూ ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి వెళ్ళి క్లాసులు ఆలకించడము, కొత్త వారికి ధ్యానం చెప్పడం అనే విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. పత్రిజీ ఇంచుమించుగా నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలల వరకు పత్రిజీని నేను చూడలేకపోయాను. అంటే సార్ని ఆడియోస్ లో, సిడీస్ లో చూస్తూ ఉండడమే. ఈ 3 మంత్స్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ధ్యానం గురించి తెలుసుకునేవాడిని. అలాగే నర్సీపట్నంలో, ఎలమంచిలో ఎక్కడ వర్క్ షాప్ అయినా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చక్కగా ధ్యానం చాలా ఈజీగా మన దగ్గరికి వస్తుంది. ఒక 15-16 సంవత్సరాల క్రితం మనం ఖచ్చితంగా టైం పెట్టి వెళ్ళడం జరిగేది. అలా ధ్యానం తెలుసుకొని మా ఇంటి దగ్గరే ఒక సెంటర్ పెట్టాలని నిర్ణయం తీసుకొని ధ్యానం మొదలుపెట్టిన టైంలో మా ఇంటి దగ్గర ఒక సివియర్ ప్రాబ్లం ఉన్న ఒక ఆమె పిలిచి ఆ ధ్యానం ఏంటో చెప్పమండం. ఎంత సివియర్ అంటే ఆమె 6 నెలల్లో చనిపోతుందని డాక్టర్స్ చెప్పడము. ఆమె నన్ను పిలిచిన వెంటనే నేను చనిపోయేలా ఉన్నాను, నన్ను బ్రతికించగలరా అని ఆమె అడగడము. అప్పటికే నేను ఒక 3 నెలలు మాత్రమే అయింది ధ్యానంలోకి వచ్చి. కానీ పత్రిజీ ఇచ్చిన వాక్యము, ధ్యానము సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సర్వ సుఖప్రదాయిని అని పత్రిజీ చెప్పిన వాక్యాన్ని నేను దాన్ని ఖచ్చితంగా ఈ వాక్యంని ఆచరించి చెప్పాలని ఆమెకి, మీరు ఖచ్చితంగా తగ్గుతుంది, మీరు సాధన చేయండి అని చెప్పిన వెంటనే ఆమె బెడ్ మీద ఉన్న ఆమె లెగిసి కూర్చొని 1 గంట ధ్యానం చేయడం జరిగింది. 1 గంటలో ఆమెకి ఎటువంటి ఆలోచన లేని స్థితిలో ఉండడం. వెంటనే ఆమెని అడగడం, ఏంటి ఎలా ఉందంటే, నాకు ఏ ఆలోచన లేదని చెప్పింది. ఖచ్చితంగా ఆమెకి పూర్తి ఆరోగ్యంగా వస్తుందని నాకు అనిపించి, మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజు సాధన చేయండి అని చెప్పి, ఆ రోజు నుంచి ఆమెతో ప్రతిరోజు సాధన చేయిస్తూ ఒక 10 రోజులకు అయ్యేసరికల్లా 1 గంట ధ్యానం నుంచి 5 గంటల ధ్యానానికి వెళ్ళడం జరిగింది ఆమె. ఆహారం తీసుకోలేని పరిస్థితి, పూర్తిగా బెడ్‌కే అంకితమైన ఆమె గంటల ధ్యానం తన జీవితాన్ని మార్చింది. అక్కడ రోజుకి 5, 6 గంటలు సాధన చేసిన ఆమెకి అసలు అనారోగ్యం ఎలాంటిదంటే, ఆమె పరిస్థితి హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. అప్పటికే 16 సంవత్సరాల క్రితం ఆమెకి సర్జరీ చేశారు హార్ట్‌కి. మళ్ళీ సేమ్ సమస్య రావడం.
కిడ్నీ ప్రాబ్లము, అదేవిధంగా గర్భసంచి ప్రాబ్లము, టీబీ అటాక్ అయింది. ఎన్నో సమస్యలు. రోజుకి చాలా మెడిసిన్స్ ఒక బాక్సే ఉంది ఆమె ముందు. కానీ ఏదైతే మనం చెప్పామో చెప్పినది ఆమె తూచా తప్పకుండా బ్రతకాలనే ఒక తపంతో ఆమె సాధనతో 10 రోజులకి ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా, అంటే ఎలాంటి ఆరోగ్యం అంటే టీబీ అనేది ఆమె శరీరం నుంచి బయటికెళ్ళిపోయింది. టెస్ట్ చేయించుకొని ఇంటికి రావడం, డాక్టర్స్ టీబీ లేదని ఆమెకి చెప్పడం. మా ఇంటికొచ్చి ఆమె చెప్పారు, "నాకు టీబీ పోయిందండి. మరి ఈ ప్రాబ్లమ్స్ కూడా పోతాయా" అని. చాలా చాలా హ్యాపీ అని. మీరు ఒక మెట్టు ఎక్కడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకాస్త మీరు సాధన పెంచాలి అని చెప్పడంతో ఆమె రోజు టైమంతా ధ్యానంతోనే గడిపారు. గంటల ధ్యానమే. పత్రిజీ చెప్పిన చిన్న సమస్యకి చిన్న ధ్యానము, పెద్ద సమస్యకి పెద్ద ధ్యానమని ఆమె జీవితంలో నేను చూడడం జరిగింది. ఎందుకంటే నా జీవితంలో ఒక చిన్న సమస్యతో రావడం జరిగింది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే 20 రోజులలో ధ్యానం చేసి నాకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని నేను తగ్గించుకోవడం జరిగింది. వెంటనే ఈ నాకొచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని అందరికీ చెప్పాలని మా ఇంట్లోనే అప్పటికే 11 డేస్ క్లాస్ పెట్టడము. అది చూసి ఆమె నన్ను పిలవడము. అంత పెద్ద సమస్యలో ఉన్న ఆమె 10 రోజులకే తగ్గించుకోవడం ఒక టీబీని. అక్కడి నుంచి ఆమెకున్నటువంటి గర్భసంచి ప్రాబ్లమ్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. దాదాపుగా నెల 10 రోజులకే ఆమెకి ఆ 2 కూడా తగ్గడం జరిగింది. అలాగే పౌర్ణమి రోజు ఆమె చేసినటువంటి సాధన ఆమెకున్నటువంటి అనారోగ్యం పూర్తిగా బయటికి తీయడం జరిగింది. నేను ఆమెతో సాధనలో కూర్చొని ఒక గంట మాత్రమే ధ్యానం చేసి పౌర్ణమి రోజు వచ్చేసాను. కానీ తెల్లవార్లు ఒక 8 గంటలు ఏకధాటిగా ధ్యానంలో కూర్చొని ఉండిపోవడంతో ఒక అద్భుతమైనటువంటి ఆస్ట్రల్ సర్జరీ అనేది ఆమెకి జరగడం. ఆస్ట్రల్ సర్జరీతో పాటు పత్రిజీ ధ్యానంలోనే ఆమెకి కనిపించడం. అసలు పత్రిజీ అంటే ఎవరో తెలీదు ఆమెకి. అప్పటికే నా దగ్గర పత్రిజీ పుస్తకాలు, ధ్యాన జగత్తు, అప్పటికి ధ్యానాంధ్రప్రదేశ్ ఆ బుక్స్ నేను తీసుకెళ్ళి చూపించడం. ఇవే ఇందులో ఉన్న గడ్డ ఉన్న అతనే నాకు కనిపించారు ధ్యానంలో అని చెప్పడము. ఒక సర్జరీ జరగడం ఆస్ట్రల్‌గా. ఒక పెద్ద పాము ఆమె శరీరం నుంచి బయటికెళ్ళడము. ఒక సముద్రం మీద ఉండే పత్రి సారు ఈమె సముద్రంలో ఉన్నట్టు ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చెప్పి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్లి ఒకసారి టెస్ట్ చేయిస్తే హార్ట్ హోలు నెమ్మదిగా కప్పబడుతుంది. ఈమెకి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు అని డాక్టర్ చెప్పడము. చాలా మిరాక్యులస్‌గా జరిగింది. వెంటనే ఇక్కడే సెంటర్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకొని ఆహ్, ప గురువుగారైన డాక్టర్ జీకే గారితోటి, ఝాన్సీ మేడము, అదే దుర్గా మేడంతో నిర్ణయం తీసుకొని అక్కడే ధ్యాన ఆరోగ్య కేంద్రం అని ఆమె ఇంటి దగ్గరే సెంటర్ పెట్టడము. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎందరో దాదాపుగా 50, 60 మంది పూర్తిగా శాకాహారులుగా, ధ్యానులుగా మారడం జరిగిందండి. అంటే ఒకరి జీవితంలో ఏదైతే పెనుమార్పు జరుగుతుందో ఎంతో మందికి అది ఇన్‌స్పిరేషన్‌గా ఉండి ఈ అద్భుతమైనటువంటి ధ్యాన మార్గంలోకి రావడం గొప్ప అవకాశంగా భావించాను ఆ రోజు. అక్కడి నుంచి ఒక గ్రంథాలయము, ఒక పిరమిడ్స్ 2, 3 పిరమిడ్స్ పెట్టి ఆమె ఇల్లే ఒక ధ్యానాలయంగా మార్చడం జరిగింది. అక్కడి నుంచి మా లైఫ్‌లో నో డాక్టర్, నో మెడిసిన్ ఎలా సార్ మీ అయిపోయిందంటే వాయిస్ స్టక్ అయింది సార్. మీ వీడియో స్టక్ అయింది సార్. ఒకసారి చూసి. ఓకే అండి. సార్ నాకైతే వాయిస్ బానే వస్తుంది. చూడండి సార్. సార్ హలో సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఇనబడుతుంది సార్. మీది వీడియో ఓకే. స్టక్ థాంక్ అయింది యూ. సార్. సరే సార్. ఓకే. ఓకే సార్. సార్ థాంక్ యూ. అలాగా మా ఇంట్లో అప్పటికే ఆహ్, మా ఇన్ మా మా మిసెస్‌కి గాని, పిల్లలకి గాని ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. హాస్పిటల్‌కి వెళ్ళడం ఇలా ఉండే మాకు నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి మా మిసెస్, ఫ్యామిలీ అంతా సాధకులుగా మారడం.
ఒక 40 డేస్‌లోనే ఆమెకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం. పిల్లలకైతే ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళమి. అక్కడ పిల్లల విషయం హాస్పిటల్ అనే విషయం మర్చిపోయాము. డాక్టర్ అనే విషయం మర్చిపోయాము. నిరంతరము సాధన. ఎలా అయిపోయిందంటే 10 నిమిషాల ధ్యానం నుంచి రోజుకి 5 గంటల ధ్యానంకి చేరుకున్నాం. మా మిసెస్ నేను కూడా గంటల ధ్యానమే. ఒక ధ్యానానికి అంకితం అయిపోయినంతగా సాధన చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ధ్యానమే. ఇంట్లో పనులు, నా వ్యాపారము, మిగిలిన టైం అంతా ధ్యానం. ఇలా చేస్తూ ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కాలం పాటు విపరీతమైన సాధన చేసి చాలా అనుభవాలైతే పొందడం జరిగింది. ఆహ్, ఇలా చేస్తున్న టైంలో ఒక 2 ½ ఇయర్స్ ఆహ్, అయిన తర్వాత మా చిన్న బాబుకి ఒక హెల్త్ ఇష్యూ రావడం జరిగింది. హెల్త్ ఇష్యూ ఏంటంటే బాబుకి అపెండిసైటిస్ అని రావడం జరిగింది. విపరీతమైన పెయిన్ అంటే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. డాక్టరు ఒక స్పెషలిస్ట్ చూపించమనగానే ఆహ్, హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్ ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలని చెప్పడము. సరే అని నేను అప్పటికి కూడా నో డాక్టర్, నో మెడిసిన్ కదా! మనకు తగ్గిపోతుందిలే అని దీంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీదేవి మేడంకి ఫోన్ చేసి బాబుకి ఇలా ఉందని మేడంతో చెప్తే, లేదు ఇమ్మీడియేట్‌గా బాబుని హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి అని చెప్పడము. డాక్టర్ జీకే గారికి చెప్తే ఆయన కూడా అదే చెప్పడం. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ జాయిన్ చేశాము. అక్కడ డాక్టర్ చెక్ చేసి స్కాన్ తీసి, ఆ స్కాన్‌లో బాబుకి కంప్లెయింట్ ఉంది. ఆపరేషన్ చేయాలి. కానీ వెయిట్ చేద్దాం ఒక 2 అవర్స్ అని అబ్జర్వేషన్‌లో ఉంచడం జరిగింది. అప్పటికే కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిట్ చేయడం ఏంటి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి అని చెప్పడం. కానీ పత్రిజీ ఇచ్చిన మన అద్భుతమైన సిద్ధాంతం ముందు మన కర్తవ్యం హాస్పిటల్ జాయిన్ చేయడమే. మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా అక్కడ బాబు దగ్గరే కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాం. 1 అవర్, 2 అవర్ ధ్యానం చేశాము. నైట్ 9 అయింది డాక్టర్ గారొచ్చి, ప్రస్తుతానికి బాబుకి సెలైన్ ఎక్కించాము, మెడిసిన్ పెట్టాము. చూద్దాం మార్నింగ్‌కి ఆపరేషన్ చేద్దామని చెప్పడం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలా. అసలేంటిది 24 గంటల నొప్పంటే ఇమ్మీడియేట్‌గా చేయాలి. బాబుకి ప్రాణం మీదకి వస్తుంది అని చెప్పడం. కానీ మన కర్తవ్యం ఒక ధ్యానిగా ముందు హాస్పిటల్‌లో జాయిన్ చేసాం. మిగిలిన టైం అంతా ధ్యానం చేయడమే అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా గంటల ధ్యానమే. ఇలా చేస్తున్న టైంలో ఎవరిని అంటే భౌతికంగా ఉన్న వాళ్ళ ఎవరి విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయకుండా పూర్తిగా ధ్యానానికి టైం పెట్టి ఒక రాత్రి 12, 1 గంటల టైంలోకి అంటే నేనొక 1 ½ అవర్ మాత్రమే చేశాను. మా మిసెస్ పూర్తిగా తెల్లవార్లు కూడా తను ధ్యానంలోనే ఉంది. బాబుని ఒళ్ళో పెట్టుకొని. అప్పటికి బాబు వయసు 7 ఇయర్స్ ఉంటాయి. అయితే ఆ అమ్మాయికి మా మిసెస్‌కి రాత్రి 12, 1 గంట టైంలో ఒక అద్భుతమైనటువంటి హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒక తెల్లటి కాంతి బాబు కడుపులోకి వస్తూనే ఉంది. ఆహ్, కళ్ళు తెరిచి చూస్తే, కళ్ళు తెరిచినా కూడా అదే కాంతి బాబు కడుపులోకి వెళ్ళడము. అదే టైంలో నాకొక డ్రీమ్ రావడం జరిగింది. ఇద్దరు డాక్టర్లు బాబుకి సర్జరీ చేస్తూ, "మీ అబ్బాయికి తగ్గిపోయింది. మీరింకా హ్యాపీగా రేపు మార్నింగ్ బాబుకి ఇంటికి తీసుకెళ్ళిపోండని" చెప్పడం. వెంటనే నేను కళ్ళు తెరిచి చూస్తే బాబు మదర్ ఒడిలో ఉన్నాడు. ఏంటి ఇలా వచ్చింది? అని చూసేలోపు మా మిసెస్ కూడా నా వైపే చూస్తూ ఉన్నారు. మళ్ళా ఇద్దరమి ధ్యానం చేయడం. గంటల మళ్ళీ తెల్లవార్లు సాధన చేసేసరికి మార్నింగ్ డాక్టర్ గారు రావడం. బాబుకి చెక్ చేసి, "మీ అబ్బాయికి ఆపరేషన్ అక్కర్లేదు. ఇంటికి తీసుకెళ్ళిపోండి" అని చెప్పడం. చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అని ఒక్కసారిగా నాకు ఆనందం. ఏంటి అంటే అప్పటి వరకు నేను ఎన్నో క్లాసెస్‌లో హాస్పిటల్ సర్జరీస్ జరుగుతాయట. ఎంత గొప్పది హాస్పిటల్ సర్జరీ. వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందో అనుకున్న నాకు స్వీయ అనుభవం వచ్చేసింది. నా బాబు విషయంలోనే ఒక హాస్పిటల్ సర్జరీ జరిగిందా అని ఒక హ్యాపీ. నిజంగా ఈ ఎక్స్‌పీరియన్స్ అప్పటి వరకు నో డాక్టర్, నో మెడిసిన్ అన్న నేను చాలా ఫీల్ అయ్యాను హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి. ఎందుకని ఒక పిరమిడ్ మాస్టర్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడిసిన్ వాడించి బాబుని నేనెలా ధ్యాన ప్రచారం చేయాలనుకునే టైంలో అసలు యూనివర్స్‌కి వదిలేసి నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో
ఆపరేషన్ లేకుండా హాస్పిటల్ సర్జరీ చేసి బయటికి తీసుకురావడంతో ధ్యాన ప్రచారం ఇదొక మెట్టయింది నాకు. ఇదొక ఎక్స్‌పీరియన్స్ అయితే, అప్పటికే అక్కడున్నటువంటి అసిస్టెంటు "మీరు ఆపరేషన్ లేకుండా వెళ్తున్నారు." అప్పటికే డాక్టర్ గారు చెప్పారు. ఒక 25,000 మనీ రెడీ చేయండని. అప్పుడున్న టైంకి ఇంచుమించు ఇది 12 సంవత్సరాల క్రితం జరిగింది. నాకు చ పద్ పా 25,000 అంటే చాలా భారీ బడ్జెట్ అనమాట. సరే ఎలా చేయాలి అని ఫ్రెండ్స్‌ని అడిగి రెడీ చేసే టైంలో ఆహ్, ఆపరేషన్ లేదు. కానీ బయటున్న అసిస్టెంటు ఆపరేషన్‌కి డబ్బులు డాక్టర్ గారికి మీరు ఇబ్బంది అయింది. కానీ బిల్ అయితే డాక్టర్ గారు ఎక్కువేస్తారని చెప్పడం. ఓకే. ఏదైతే అయింది. బాబుకి ఆపరేషన్ లేకుండా అయిపోయింది. ఐయామ్ హ్యాపీ అని లోపలికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక డాక్టర్ గారు ఒకటే అన్నారు. "మీ అబ్బాయికి తగ్గిపోయిందయ్యా" అన్నారు. "సార్ బిల్ ఎంత?" అన్నా. "ఏమో బిల్లు నాకెందుకో మీ మొఖం చూస్తే పెద్ద చెప్పబుద్ధేయట్లేదు. ఒక 3,500 ఇవ్వండి" అని చెప్పిన వెంటనే ఇమ్మీడియేట్‌గా జేబులో నుంచి అమౌంట్ తీసేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా భారీ మొత్తంలో అనుకుంటే ఒక 15,000 అన్నా అడుగుతారనుకుంటే తక్కువలో అయిపోయిందని ఇచ్చేసి ఒకట ప్రశ్నేశాను. "సార్ బాబుకి ఆహ్, మరి ప్రాబ్లమ్ తగ్గింది గదా! మళ్ళీ వస్తే ఏం చేయాలని?" ఆయన వెంటనే ఒక గెసరు గెసిరారు. "ఏమయ్యా బుద్ధి, జ్ఞానం ఉందా? అసలు ఇదేనా?" అని అప్పటికే నేను ముందు రోజు చాలా పాజిటివ్‌గా చెప్పాను. మేము ధ్యానాలు వంటి శాకాహారం చేస్తామని. ఫుడ్డు విషయం అడిగారనమాట. "ఇదేనా మెడిటేషన్ అంటే?" అని ఆయన దెబ్బలాడడం జరిగింది. లేదు సార్ ఒక తండ్రిగా ఆలోచిస్తున్నాను. లేదు ఎవరుగా ఆలోచించినా మీ అబ్బాయి విషయంలో చాలా మంచే జరిగింది. వెరీ గుడ్. 100లో 90% 95% ఆపరేషన్‌తో వెళ్తారు. 5% మాత్రమే ఏ ఆపరేషన్ లేకుండా ఎళ్తారు. మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడని డాక్టర్ గారు చెప్తూ ఓ మాటన్నారు. నేను కూడా మెడిటేషన్ చేస్తున్నాను అని డాక్టర్ గారు అన్న వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైతే ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ, తను ఆత్మస్థితిలో ఉంటామో, వాళ్ళ జీవితంలో గొడ్డలితో వచ్చే సమస్య గోటితో తీసేస్తుంది ఈ విశ్వము అనే విషయాన్ని నా జీవితంలో చాలా అద్భుతంగా మార్చడం జరిగింది మిత్రులారా. వెంటనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నా సీనియర్ మాస్టర్ అయిన గ శ్రీదేవి మేడంకి విషయం తెలియపరచడం. ఓకే. వెరీ గుడ్. అప్పటికే నిరంతరము నా పని ధ్యాన ప్రచారము, ధ్యానము, నా వ్యాపారం. ఇదే నా పని. అప్పటికి ధ్యానంకి ముందు ఎప్పుడూ వ్యాపారమే. ఎప్పుడూ హార్డ్ వర్క్ చేయడమే. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు హార్డ్ వర్క్. ఒక ఒక షాప్‌లో ఉండడమే. దాదాపుగా 10, 12 గంటలు ఆ వ్యాపారంలో ఉండేవాడిని. అది చూసిన మా ఫాదరు ఎప్పుడైతే నేను ధ్యానం అని తిరుగుతున్నానో, అది కూడా నా రెస్ట్ టైమ్‌లో ధ్యానం క్లాస్‌లకి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ బ్యానర్ కట్టాలన్నా వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ పాంప్లెట్ పంచాలన్నా వెళ్ళడము. కానీ పేరెంట్‌గా ఆయనకి లోపల ఒక ఫీల్ వీడేంటి రాను రాను ఇలా అయిపోతున్నాడు. చెప్పలేరు, ఉండలేరు. కానీ నేను ఎక్కడా నా వ్యాపార ధర్మాన్ని మిస్ చేయకుండా చేస్తున్న టైంలో ఆహ్, నేచర్ ఎంత గొప్పగా మార్చిందంటే ఆ! పత్రి సారు అప్పటికి నేను ధ్యానంలోకొచ్చే 3 నెలలకి ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ రావడం జరిగింది. ఆ పిరమిడ్‌ని ఆహ్, బాలా మేడం పిరమిడ్, కరుణామయి పిరమిడ్ ఓపెనింగ్‌కి సారొచ్చి ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి ఎంతోమంది సార్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తూ, నేను దూరం నుంచే చూస్తూ చాలా ఆనందం. ఎంత ఆనందం అంటే, నాకు ఎన్నో జన్మల నుంచి ఒక గురువుని ఎతికితే, ఆ గురువు ప్రత్యక్షమైనట్టుగా నాకనిపించి, ఒక హ్యాపీ ఎలాంటిదంటే, నా తండ్రి ఎంత తండ్రితో అటాచ్‌మెంట్ ఉంటుందో, అలా ఆయన్ని చూస్తూ అలా ఉన్నాను. సార్‌కి దగ్గరగా వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్‌లో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఆహ్, అది నా మొట్టమొదటి పత్రి సార్‌తో అనుబంధం. సార్ చెప్పిన ప్రతి వాక్యాన్ని నేను తెలుసుకొని, నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసేవాడిని. నిజంగా పత్రిజీ వాక్యము బ్రహ్మవాక్యం. దాన్ని తెలుసుకొని ఆచరించడమే నా పని. అలా ఆచరిస్తూ ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ, వ్యాపార ధర్మాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న టైంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మలుపు.
ఎలాంటి మలుపంటే, ప్రస్తుతం ఆ టైంలో నాకు అది సమస్యే. ఆ వ్యాపారం నుంచి బయటకొచ్చేసే సమస్య. ఇమ్మీడియేట్‌గా నేను అందులోంచి బయటకొచ్చేయాలి అని ఒక ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్‌తో నేను ఆ వ్యాపారం నుంచి బయటకొచ్చాను. వేరే వ్యాపారం ఏం చేయాలో అర్థం కాలేదు. చూడ్డానికి ఒక పిరమిడ్ మాస్టరు ఒక సమస్య లేదా ఒక ఇబ్బంది ఆ క్షణం సమస్యగా ఉంటుంది. కానీ తర్వాత తన జీవితాన్ని అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుందనడానికి నేను ఆ వ్యాపారం నుంచి బయటకొచ్చాక ఒక 1 ఇయర్ పాటు ఆహ్, 2, 3 బిజినెస్‌లు చేసిన అద్భుతంగా నాకొక తక్కువ టైంలోనే రోజుకి ఒక 3 గంటల టైంలోనే వ్యాపారం చేసి మిగిలిన టైం సర్వీస్‌కి పెట్టే ఒక అద్భుతమైన ఒక వ్యాపారంలోకి నేను వెళ్ళడం జరిగింది. ఎల్ఐసి ఏజెంట్‌గా. అది ఆహ్, అసలు నేను ఏం చేద్దాం తిరుగుతున్న టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఆహ్, జాయిన్ అవుదాం అనుకునే టైంలో ఒక అద్భుతమైనటువంటి హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ మా మిసెస్‌కి రావడం. అక్కడ అందులో జాయిన్ అయ్యేటప్పుడు సిగ్నేచర్ ఉన్న టైంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది మా మిసెస్ నుంచి. మీరిప్పుడు ఏం చేస్తున్నారని. నేను ఒక, ఒక ఆర్గనైజేషన్‌లో ఏజెంట్‌గా జాయిన్ అవుతున్నానంటే, నాకిప్పుడే ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పడం జరిగింది. ఆమె అప్పటికే ప్రతిరోజు సాధన. మేము మేమెలా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి? భౌతికమైన మా జీవితాన్ని మేమెలా మలుచుకోవాలి అని ఆమె ప్రశ్న. అలాంటి టైంలో పత్రిజీ నుంచి ఒక గొప్ప మెసేజ్. ఈ క్షణం నుంచి మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి అని ఒక అద్భుతమైన వాయిస్ రావడంతో ఆవిడ కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. వెంటనే ఫోన్ చేస్తే నేను సిగ్నేచర్ పెడుతున్నాను అని చెప్పి అనతి కాలంలోనే నేను ఆ యొక్క వ్యాపారంలో రాణిస్తూ పెట్టే తక్కువ టైంలోనే నేను ఆ బిజినెస్‌లో టైమ్‌తో పాటు చక్కగా మనీని నేను గెయిన్ చేయడం జరిగింది. ఇక్కడేం జరిగిందంటే రోజులో 3 గంటలు, 4 గంటలు టైం పెట్టి మిగిలిన టైమంతా నా ఆధ్యాత్మిక సాధనలోను, ధ్యాన ప్రచారంలోను, ఎక్కడ శాకాహారాలైతే అక్కడికి వెళ్ళడము, ధ్యాన యజ్ఞం దగ్గరికి వెళ్ళడము, వర్క్‌షాపులకి వెళ్ళడము, వర్క్‌షాపు ఆర్గనైజ్ చేయడము గాని, ఎక్కడికైనా క్లాసులకి వెళ్లి చెప్పడమన్నా, వినడమన్నా, చేయడమన్నా నాకిష్టంగా మారిపోయింది. రెండిటిని ఆహ్, స్పిరిచ్యువల్ వర్క్ వైపు ఎక్కువ టైం పెట్టడానికి నాకు నేచర్ ఒక గొప్ప మలుపే. అప్పుడు నాకర్థమైంది కొద్ది రోజులకి. ఓహో! ఆ క్షణం మనకి ఇబ్బంది లేదా సమస్యగా అనిపించినప్పటికీ కూడా నేచర్‌కి అన్నీ తెలుసు. ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అన్నందుకు గాను, అక్కడ నా జీవితంలో ఒక గొప్ప మార్పయితే రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటికి నేను ఇందులో 9 సంవత్సరాలయింది ఈ వ్యాపారంలో. ఎక్కడ ఎటువంటి మైనస్ లేకుండా చాలా అద్భుతంగా తప్ తక్కువ టైం మిగిలిన వాళ్ళందరూ విపరీతంగా తిరిగితే, నేను రోజుకు 2, 3 గంటలే తిరిగి మిగిలిన టైము నా ఆధ్యాత్మిక స్థితిలోకి మధ్య మార్గము ఇలా వెళ్తూ, తిరుగుతూ ఉన్న టైంలో పత్రి సార్‌తో నాకు రాను రాను సాంగత్యం పెరుగుతూ వచ్చింది. ఎక్కడో కొన్ని వందల, వేల మందిలో సార్‌ని చూస్తున్న నేను, నా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ పెరుగుతున్న కొలది సార్‌కి దగ్గరవ్వడం మొదలైంది. ఇక్కడ ఆహ్, పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్స్ తోటే సార్ ఉంటారా? అసలు నేను ఎలా కలవాలి? సార్‌తో ఎలా ఉండాలి అని నేను ప్రశ్నించుకునే టైంలోనే పత్రిజీ, విశ్వం ఒకటే. విశ్వంతో కనెక్ట్ అయ్యి నేనెప్పుడైతే ఆ పనిలో నిమగ్నమైపోయి ఉండడం మొదలుపెట్టానో, సార్‌తో దగ్గరగా ఉండి నిలబడే పరిస్థితులు నాకు రావడం మొదలయ్యాయి. అలా అక్కడ అనకాపల్లిలో చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రము కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు నేనక్కడ ఉంటూ ఎంత అవకాశం ఉంటే అంత టైం పెట్టడంతో పత్రిజీ ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి రావడము. అక్కడ మొట్టమొదటిసారిగా పత్రి సార్‌తో క్లోజ్‌గా ఉండి మాట్లాడడము. ఇలా మాట్లాడుతున్న టైంలో అందరు సీనియర్ మాస్టర్స్ వచ్చి వెళ్ళాక సార్‌తో నేను కూర్చొని ప్రశాంతంగా ఒక గంట కూర్చొని మాట్లాడే టైం నాకు దొరికింది. సార్ మాట్లాడడం అంటే గురువు దగ్గర మాట్లాడడం అంటూ ఏమి ఉండదు. గురువు చెప్పింది ఆలకించడమే. నేనేమీ మాట్లాడలా. సార్ అలా మాట్లాడుతున్న ప్రతి దాన్ని ఆలకిస్తూ ఉండి, ఒక మాట అడగాలనిపించి సార్‌ని అడిగాను. సార్ ఎందరో మాస్టర్సు తను
పూర్తిగా ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి అంకితమై చేస్తున్నారు. నాకు వాళ్ళందరిని చూసి ఇన్స్పిరేషన్ అనిపించింది. కానీ నేను ఇక్కడ కుటుంబ ధర్మంలో వ్యాపారం చేస్తూ, ఇటు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ రెండిటిని చేస్తున్నాను. నేను అసలు ఏం చేయాలని పత్రి సార్‌ని అడగడం జరిగింది. సారు నా కళ్ళల్లోకి చూస్తూ, "నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది చాలా కరెక్టు. ఆధ్యాత్మిక ధర్మము, కుటుంబ ధర్మము, నీ వ్యాపార ధర్మాన్ని వదలకుండా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ నువ్వు చేయవలసిందే. నీ ధర్మం నీది. చక్కగా ఇప్పుడెలా ఉన్నావో అలాగే చెయ్యి" అని చెప్తూ, అప్పటికి సార్ నన్ను అడగడం జరిగింది. "ఎన్నాళ్ళైంది నువ్వు ఈ ధ్యానంలోకొచ్చి" అని. అప్పటికి 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయింది. సార్ 7 ఇయర్స్ అయిందండి అనగానే, సారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ గుడ్ అని సార్ చెప్పడం జరిగింది. ఇంకక్కడి నుంచి నేను నా మార్గంలో అటు నా రెండిటిని కూడా నా టైంలో అంటే నా స్వీయ టైంని, నా పర్సనల్ టైం అంతటిని కూడా నా ఆధ్యాత్మిక జ్ఞానం కోసము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కోసం టైం పెడుతూ, నా వ్యాపార ధర్మాన్ని కొంత టైం పెడుతూ, మిగిలిందంతా ధ్యాన ప్రచారం పెట్టడం మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్న టైం అది. ఇలా చేస్తూ పత్రిజీ అనకాపల్లిలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టడం జరిగింది. 2009కి నేను వచ్చిన తర్వాత పిరమిడ్ పార్టీ అనేది వచ్చి అప్పటికి నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. తర్వాత 2014లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టిన వెంటనే నేను కూడా అందులో పాల్గొని చాలా అక్కడికి అనకాపల్లిలో ఒక పర్సన్ ఎవరు నిలబడాలనగానే సూర్యశెట్టి నానాజీ అనే వ్యక్తి ముందుకు రావడము. ఆయనకి నేను పూర్తిగా ఒక పీఏగా, ఒక ఎమ్మెల్యేకి పీఏ ఎలా ఉంటారో అలాగే పూర్తి బాధ్యతలు నేను తీసుకొని చాలా ఎంత అంటే నాకు ఆనందం. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది ఒక గొప్ప అవకాశంగా భావించి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక పీఏగా ఉంటూ ఆ 3 నెలలు ఒక రాజకీయ పార్టీ ఎలాగైతే హార్డ్ వర్క్ చేస్తుందో అలా కంప్లీట్ 3 మంత్స్ కూడా మేము ఒక టీమ్‌లా తయారయ్యి అన్ని గ్రామాలు, అన్ని మండలాలు తిరిగి అద్భుతంగా ధ్యాన ప్రచారము, శాకాహారం గురించి, పిరమిడ్ యొక్క శక్తి గురించి, పిరమిడ్ పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి నిజంగా పిరమిడ్ పార్టీ సిద్ధాంతాలని ఆ రోజు చదివిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఇది కదా సత్యయుగము, ఇది కదా రామరాజ్యం అని. నేనింకా మైక్ పట్టుకొని అదే పనిగా తిరుగుతూ ప్రచారం చేస్తున్న టైంలో పత్రి సారు మళ్ళీ మీటింగ్‌కి రావడం జరిగింది. సారు ఎవరైతే ఎమ్మెల్యేగా నిలబడ్డారో ఆ ప్రతినిధితో మాట్లాడిన తర్వాత నన్ను అడిగారు, "ఏంటి నువ్వని?" సార్ ఇలాగా ఆయనకి నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వర్క్ నేను చేస్తున్నాను అనగానే, సార్ దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టడం జరిగింది. ఏంటి సార్ ఇంత అసలు ఎక్కడో పత్రి సార్‌కి నేను ఎక్కడో దూరంగా ఉన్న నాకు పత్రిజీ నుంచి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ. అప్పుడు అడిగారు, "నాతో నువ్వు విజయనగరం వస్తావా?" అని. నేను అసలు వెళ్ళకుండా, "లేదు సార్ పర్వాలేదండి" అని నేను డ్రాప్ అయ్యాను. నిజంగా ఆయనతో జర్నీ చేసే అవకాశం వచ్చింది. అక్కడ నేను చాలా బాధపడ్డాను. కానీ అది కూడా ఒక అనుభవమే. తర్వాత ఇంకా సార్ నుంచి ఎన్నో అనుభవాలు పొందాలని నేను నిర్ణయంకొచ్చి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో చాలా అద్భుతంగా వర్క్ చేసుకొని, మనం 2014లో పార్టీ చాలా అద్భుతంగా ఆహ్, ఆ యొక్క పిరమిడ్ పార్టీలో వర్క్ చేయడం జరిగింది. తర్వాత 2019 సేమ్ అలాగే ఒక ఆహ్, మేడమ్ ఎమ్మెల్యేగా నిలబడితే అప్పుడు కూడా నేను పూర్తిగా వర్క్‌లో ఉండడము. రీసెంట్‌గా 2024 కూడా పిరమిడ్ పార్టీ ఇండియాలో ఉండడం జరిగింది. ఇది అలా అవుతుండగా అనకాపల్లిలో ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది ఆహ్, అనౌన్స్‌మెంట్ జరుగుతున్న ముందు రోజు నాకొక అద్భుతంగా డ్రీమ్ రావడం జరిగింది. ఒక డ్రీమ్‌లో గాని, ధ్యాన అనుభవంలో గాని పత్రిజీ నాకు ఒక గొప్ప మెసేజ్ అనేది వస్తుంది హాస్టల్‌గా. సార్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సార్‌తో నేను జర్నీ చేస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఒక మెసేజ్ నాకొచ్చిందంటే, ఒక 15, 20 రోజుల్లో ఒక మెగా ప్రాజెక్ట్‌లో నేను ఇమ్మీడియేట్‌గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయాలని ఒక గొప్ప మెసేజ్ పత్రిజీ నుంచి. అలాగే ఒక శాకాహార ర్యాలీలవ్వచ్చు, ధ్యాన యజ్ఞంలో అవ్వచ్చు,
ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్‌లో అవ్వచ్చు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో అవ్వచ్చు. అన్ని కోణాల్లో నేను ఒక వర్క్ చేయాలంటే ఫిజికల్‌గా పత్రిసారి నుంచి మెసేజ్ కాదు. నాకు ఆస్ట్రల్‌గానే ఒక ధ్యానంలో పత్రిజీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వు పలానా దగ్గర వర్క్ అవుతుంది. మనం పని చేయాలి అంటారు సార్. ఎంత సౌమ్యంగా చెప్తారంటే పత్రిజీ నుంచి మన వర్క్ అక్కడ ఉంది అని సార్ నుంచి వచ్చిన మెసేజ్‌ని ఇమ్మీడియేట్‌గా నేను అది తీసుకొని అక్కడికెళ్ళి నా పాత్ర నేను నిర్వహించేవాడిని. అలాగా ఆహ్, అనకాపల్లిలో ఒక ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్‌కి ముందు ఒక మెగా శాకాహార ర్యాలీ రావడం జరిగింది. దాదాపుగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎందరో మాస్టర్స్ పత్రిజీని ఒక ఓపెన్ టాప్ జీప్‌లో దాదాపు ఒక 1000 మంది పిరమిడ్ మాస్టర్స్‌తో అద్భుతంగా మన శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాం మాస్టర్స్ మనందరమి. అక్కడ పత్రిజీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అనకాపల్లిలో సాంప్రదాయమైనటువంటి నృత్యాలతో తప్పెట గుళ్ళు, కోలాటం, డాన్సులతో మనం ఊరేగింపు చేసుకోవడం జరిగింది. అది ఆ ప్రోగ్రామ్‌ని నిర్వహించే భాగ్యం నాకు దక్కింది. నందా సారు "నువ్వే ఈ ప్రోగ్రామ్ నిర్వహించవయ్యా" అని సార్ చెప్పడంతో అత్రి సార్‌కి పరిచయం చేయడం జరిగింది. సార్ నాతో పాటు ర్యాలీలో వెళ్ళడం నేనెప్పటికీ కూడా నా కళ్ళల్లోనే తిరుగుతుంది. నాకు చాలా చాలా ఆనందం. ఒక మహా విశ్వగురువుతో నేను నడుస్తున్నానా? ఇంత ప్రోగ్రామ్‌లో నేను కూడా కలిసి నడిచానా అనే ఆనందం నాకు అప్పుడు, ఇప్పుడు అలాగే ఉంది మిత్రులారా. అలా ఆ ర్యాలీ చేసుకుంటూ ఒక పిరమిడ్‌ను అయితే ఓపెన్ చేయడం జరిగింది. గంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం. అక్కడ ఆ పిరమిడ్ పత్రిజీ చేతుల మీద ఓపెన్ అయిన తర్వాత అది అనకాపల్లి ధ్యాన జగత్ ఆఫీస్‌గా మారింది. అక్కడి నుంచి అనకాపల్లిలో జరిగే ఎన్నో ప్రోగ్రామ్స్ అక్కడే మేమందరమే పెట్టుకోవడం జరిగింది. అక్కడ మొదటి పునాది ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఆహ్, ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ చేయాలని పత్రిజీ నెల్లూరులో జరిగిన ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రాము అనౌన్స్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిన వెంటనే అనతి కాలంలోనే ఆహ్, 3, 4 నెలల్లోనే మళ్ళీ అనకాపల్లిలో చేయాలని సార్ నుంచి ఆహ్, మెసేజ్ అట. ఆ విషయం నాకు తెలీదు. నాకు ముందు రోజు నైట్ సార్ అనౌన్స్ చేసిన తర్వాత నైటే పత్రిజీ నుంచి మెసేజ్ అన్నమాట. సారు నేను కలిసి ఒక అద్భుతమైనటువంటి వర్క్‌లో నడుస్తూ వెళ్తూ సార్‌ని వెనకాల బైక్ మీద ఎక్కించుకొని నేను వెళ్తున్నట్టు ఒక ధ్యానానుభవం. ఏంటి అని వెంటనే లెగిసి ఏదో ఒక ప్రాజెక్టే ఉంది మనకి అని నేను నిర్ణయం తీసుకునే టైంలో మార్నింగు రమణీష్ గారి నుంచి నాకు ఫోనొచ్చింది. "అయ్యా మనకు అనకాపల్లిలో ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. పత్రి సార్ అనౌన్స్ చేశారు. మీరందరూ సమాయత్తం కండి" అని సార్ చెప్పడం నాకు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ముందు రోజు నైటే పత్రిజీ నుంచి ఒక మెసేజ్. అక్కడ ఆయన అనౌన్స్ చేయడము, ఇక్కడ సార్ నాకు ఆ అనుభవం రావడం. ఓహో! పత్రిజీ నాకిచ్చిన గొప్ప అవకాశం అని నేను భావించి, ఆ రోజు నుంచి దాదాపుగా 2 నెలల ప్రోగ్రామ్ ఉందనగా వైజాగ్ నుంచి మాస్టర్స్ అందరూ రావడము, మీటింగ్సు ప్రతిదీ వింగే. అన్నదానము, డయాస్‌కి ఇలా రకరకాల ఏదైతే ధ్యాన మహాచక్రాల్లో మనకు జరుగుతుందో అలాంటి నందా సార్ నుంచి ఎప్పుడు అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉండాయి. 15 రోజులకి, 20 రోజులకి మీటింగ్స్ ఒక్కొక్క వింగ్‌కి ఒక్కొక్కళ్ళకి అప్పజెప్పడం. నాకు ఆహ్, ఎవరైతే వీఐపీస్ ఉన్నారో వేరే సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్టే చేసే రూమ్స్ అలౌ నాకు అప్పజెప్పడం జరిగింది. నేనది తీసుకున్నాను. చక్కగా అందరి మాస్టర్స్ నుంచి సపోర్ట్ అంది ఎలా అయిందంటే లాస్ట్‌కొచ్చేసరికల్లా కంప్లీట్‌గా ప్రోగ్రాము లోకల్ పిరమిడ్ మాస్టర్స్ బాలా మేడం హస్బెండ్‌కి నైట్ చాలా సీరియస్ చేయగానే అక్కడికి అందరూ మాస్టర్స్ వెళ్ళడము. ఏం చేయాలో అర్థం కాల. డయాసు అప్పటికి డెకరేట్ చేస్తున్న మాస్టర్స్ వాళ్ళు క్యాన్సెల్ అయిపోవడము. నాకర్థం కాలేదు. ఏంటి రేపు మార్నింగ్ మనకు ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ అని ఏం చేయాలని నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని పత్రి సార్‌ని అడిగాను. సార్ ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదని. ఎంత గొప్ప మెసేజ్ అంటే పత్రి సారు ధ్యానంలో చాలా పాజిటివ్‌గా నవ్వుతూ కనిపించారు. ఓహో! మనం ఒక పాత్ర మాత్రమే, నిమిత్త మాత్రులమే అని నేననుకోని కళ్ళు తెరిచి, నా పని నేను చేయాలని ఎర్లీ మార్నింగ్ 6కెళ్ళి అక్కడ నిలబడగానే ఎవరైతే అక్కడ క్యాన్సెల్ అయిందో ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి అప్పజెప్పడము. 9:00 అయ్యేసరికల్లా డయాస్ పూర్తిగా అంగరంగ వైభవంగా తయారైపోయింది. అంటే మనకి
ఒక సమస్యలా కనిపిస్తుంది. కానీ ఇది మన పని కాదు. ఇది విశ్వంతో కూడుకున్న పని. ఇది మాస్టర్స్ చేసే పని అనే విషయము నాకు తెలియపరచబడింది. అంటే ఒక మెగా ప్రోగ్రామ్‌లో మనము ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉంటామనే విషయం నాకప్పుడు అర్థమైంది. 2016, 17లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. ఒక గురువు ఒక ప పత్రిజీ ఒక ప్రోగ్రామ్ పెట్టారు అంటే, అక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వారి పాత్రలేంటి, ఒక అన్ని రకాలుగా మనం ఒక హార్డ్ వర్క్ చేయడంలో గాని, ఒక ఇబ్బందిగా ఉండేది మలుచుకొని చేయడంలో గాని, ఇవన్నీ కూడా ఆ క్షణంకి జరగలేనట్టు కనిపిస్తుంది. కానీ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నేను కళ్ళారా చూసాను. ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందాను. అదే విధంగా దాదాపుగా 3,00,000-4,00,000 అవుతదనుకునే బడ్జెట్‌కొచ్చేసరికల్లా, నెల రోజులకి ఏమీ రాలేదే అనుకునే టైంలో నందా సార్ ఒక మాటన్నారు. "ఏమవ్వదయ్యా, అలా ఉండు దగ్గర చేసి మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తారు." ఎందుకంటే అప్పటికి ఎన్నో ధ్యాన మహాచక్రాల్లో సార్ యొక్క నందా సార్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అనగానే అలాగే ఒక్కొక్క మాస్టర్స్ నుంచి ఫోన్ కాల్సు, అమౌంట్‌లు రావడము, ఇవన్నీ ఒక్కొక్కటిగా 15 రోజులుందనగా మనీ అయితే రావడం గాని, ఒకరోజు నెల్లూరు నుంచి వచ్చిన మాస్టర్సు జోలు పట్టి అమౌంట్ దండితే అక్కడ నేను ఇన్‌స్పిరేషన్ అయ్యాను. అతను సార్ చెప్పారు, "ఏదైతే అహం ఉందో దాన్ని తీయాలంటే ముందు ఎదుటి వాడిని అడగడం నేర్చుకోవాలని." వెంటనే ఆ జోలు పట్టి దండడంలో ప్రతి షాప్‌కి, ప్రతి డోరు కూడా నేను వాళ్ళతో పాటు నేను నడిచి అడిగాను. బతిమాలినట్టుగా అడిగాను. ఎంతోమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్న దాన్ని కూడా హ్యాపీగా తీసుకుంటే, అక్కడ నాలో ఉన్న అహం పోయింది. 1. 2 ఒక్క రోజులోనే రూ. 40,000 అన్నదానికి రావడం జరిగింది. అది కదా అద్భుతం. అది కదా పత్రిజీ యొక్క ఎనర్జీ అని నేను ఆ రోజు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. కాయగూరలకి వెళ్తే మార్కెట్ మొత్తం ఫ్రీగా కాయగూరలిచ్చారు. చాలా అద్భుతం. ఒక ధ్యాన యజ్ఞంకి యజ్ఞకర్త కొంతమందే ఉంటారు. ఆ విషయాన్ని నేను చాలా ఆనందంగా తెలుసుకున్నాను మాస్టర్స్. కానీ యజ్ఞంలో భాగస్వాములైన వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. మనం అనుకుంటాం ఆ యజ్ఞకర్త వల్లే అవుతుంది. ఆ కొంతమంది వల్లే అవుతుందని నాకు తెలియక అనుకున్నాను. కానీ అందులో పూర్తిగా నేను ఇన్వాల్వ్‌మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి యొక్క పాత్ర అందులో ఉంటుంది. పత్రిజీ ఊరికనే అందరికి ధ్యాన మహాచక్రానికి డొనేషన్స్ పెట్టలేదు. ప్రతి ఒక్కరి చెయ్యి ఎందుకు కలవాలి అంటే, ఈ యజ్ఞంలో భాగస్వాములవ్వాలి అనే విషయం నేను ఇంకాస్త దగ్గరగా ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత తెలుసుకున్నాను మిత్రులారా. చక్కగా 2 రోజులు కూడా నా ఆనందంతో వర్క్ చేస్తూ లోపలేదో తెలియని వెలితి. ఎందుకంటే సార్‌తో ఉండాలి. అందరు సీనియర్ మాస్టర్స్ సార్ వెనకాలే తిరుగుతున్నారు. నాకేమో అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్‌కొచ్చేసరికల్లా ఒక డయాస్ వర్క్ గాని, ఒక ఫుడ్‌లో గాని, ఏదైనా ఒక అకామిడేషన్స్‌లో గాని అన్నీ ఇంక నేను తీసుకున్నాను. ఖచ్చితంగా ఇంక అక్కడ ముఖ్య పాత్రలోకి నేను రావడం జరిగింది. సార్‌తో సపోర్ట్‌గా సీనియర్ మాస్టర్ అయిన ప్రకాష్ సార్ ఉండవలసొచ్చింది. సార్‌తో ఉన్నారు. సరేలే సార్‌తో ఎప్పుడో అవకాశం వస్తుంది. ఇప్పుడు పని చేద్దాం అని నన్ను నేను అనుకోని 2 రోజులు కూడా వర్క్‌లో ఉండిపోయాను. లాస్ట్ మినిట్‌లో అత్రి సారు పిలిచి ఎవరో మాస్టర్ వచ్చి నాకు చెవిలో చెప్పారు. సారు టపాసులు పేల్చమంటున్నారని. నాకు ఆశ్చర్యం అనిపించింది. సార్ అలాంటియి ఒప్పుకోరు అని ఒక మాస్టర్ వచ్చి చెప్పారు. ఇది ఉత్తినే కాదు. సార్ వద్దంటారు. బాంబులయి పేల్చడం ఏంటి? కాలుష్యంకి విరుద్ధం కదా అని. కాదు. పత్రి సార్ ఏదో అన్నారంటే దానికి అర్థం ఉంటుందని ఇమ్మీడియేట్‌గా ఆహ్, ఏదైతే అక్కడ మాకు ఫేమస్ అయినటువంటి మందుగుండు సీతారాం దగ్గర ఒక 10 జివ్వలు తీసుకొచ్చి రెడీ చేసి సార్‌ని పిలవడం జరిగింది. మాస్టర్స్ అందరూ కూడా జివ్వలు ఎలిగించారు. అప్పుడు చెప్పారు పత్రి సార్, "ఇది మన విజయం. ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది ఎందరో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలతో మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ మనందరమే ఒక పిరమిడ్ మాస్టర్‌గా అన్ని సంస్థల్ని ఏకపీట మీదకి తీసుకొచ్చాము" అని సార్ చెప్పి, ఆయన కళ్ళల్లో ఆనందం చూసి నాకైతే కళ్ళంట వాటరొచ్చింది. ఏంటి సార్ ఇంత ఆనందంగా ఉన్నారు. చాలు కదా మనకి. మనం సక్సెస్ అయిపోయాము. ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగిందని నాకు చాలా ఆనందం వచ్చింది. లాస్ట్ 5 ఈవినింగ్ 5 అయింది.
సీనియర్ మాస్టర్స్ అందరినీ డయాస్ మీదకి పిలిచారు. పిలుస్తున్న టైంలో అప్పటికే డయాస్ నిండిపోయి ఉంది. నేను లాస్ట్‌లో పిలవగానే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాను ఫ్రంట్‌కి లేను. నా లోపలున్న ఆ వెలుతుని పత్రి సార్ గమనించారు. ముందునున్న మాస్టర్స్ అందరికి సన్మానాలు జరుగుతుంటే, నేనొక 10 మంది వెనక్కెళ్ళిపోయా. నేను చివరాఖరిన నిలబడితే సార్ నా దగ్గరికొచ్చేసారు. ముందునున్న పత్రి సార్ అక్కడ లేరు. వెనకాతల 20 మంది వెనక్కి వెళ్ళిపోతే నేను వెనకాల నిలబడ్డాను ముభావంగా. అవనీయండి ఏమైతే అవుతుందిలే అని. ఎందుకని? సార్‌ని కలవాలి అనే ఒక తపనతో నేను వెనక్కెళ్ళగానే పత్రి సార్ నా దగ్గరికొచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి సారొచ్చారు సార్ అన్నాను. కౌగిలించుకొని పట్లు పట్టేస్తున్నారు. నా పేక పట్టేసుకున్నారు. నాకు ముద్దులెట్టేస్తున్నారు. సార్ అన్నాను. చాలా అని అడిగారు. చాలు సార్ అన్నాను. ఇదే కదా అడిగామన్నారు. అంటే నాకు ఏడుపులో ఏడుపొచ్చేస్తుంది. అంటే గురువు గారికి అన్నీ తెలుస్తాయి. ఏంటిది? నేను లోపల అనుకుంటున్నాను సార్‌ని కలవాలి, సార్‌తో ఉండాలని. కానీ ఆయనకి తెలిసింది. ఇదే కదా విశ్వగురువు యొక్క గొప్ప విషయం అని ఇంకేం కావాలన్నారు. చాలు సార్ నాకిది అని. నెక్స్ట్ ఏం చేస్తావు అని అడిగారు గురువుగారు. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్‌కి నేను రెడీ అయిపోయాను సార్ అన్నాను. మీరిచ్చిన ఈ బూస్ట్ నాకు చాలు సార్. చాలా హ్యాపీగా ఉంది. అనగానే సార్ నన్ను అద్భుతంగా కౌగిలించుకున్నారు. ఈలోపే నందా సార్ నన్ను పిలిచారు. వీరభద్రరావు బద్రి ముందుకు రావాలని. అప్పుడు సార్ ఏమీ తెలియనట్టు, "ఆ! నువ్వేనా వీరభద్రరావు బద్రి" అన్నారు. సార్ నేనే సార్ అన్నాను. పద, పద, పద అని ఆయన నవ్వుతూ నాకు సన్మానం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఆయనకన్నీ తెలుసు. కానీ తెలియనట్టుగా నా దగ్గరకొచ్చి నవ్వుతూ ఉన్నారు సారు. ఇది నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఒక గొప్ప అవకాశాన్ని నేను మలుచుకోవడం జరిగింది. ఎక్కడ ఏ వర్క్ ఇచ్చినా దానిలో మమేకం అయిపోయి ఉండడము నాకెప్పుడూ ఇష్టం ఫ్రెండ్స్. ఇలా పత్రి సార్ నుంచి ఫిజికల్‌గా వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఎక్కువగా సార్‌తో నాకు హాస్టల్‌గా సార్ ఇచ్చే మెసేజు నేను తీసుకొని దాన్ని నేను ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో నా పాత్రను నేను గుర్తించుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. అలా వెళ్ళడంలోనే భాగంగా దాదాపుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో అవ్వచ్చు, 3 సార్లు కూడా నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా తీసుకొని కంప్లీట్‌గా ఒక ఎమ్మెల్యే ఎంత హార్డ్‌గా వర్క్ చేస్తామో మన పిరమిడ్ పార్టీ అనకాపల్లి నుంచి మేమందరం టీమ్‌గా వర్క్ చేయడం జరిగింది. ధ్యాన యజ్ఞాల్లో గాని, శాకాహార ర్యాలీలో గాని, పీఎంసీ ఎంత గొప్ప విషయం అంటే, పీఎంసీ ఫస్టు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇది నాకు. అనకాపల్లిలో అందరూ మనందరికీ తెలిసిందే పీఎంసీలో మాస్టర్స్ అందరూ షేర్స్ తీసుకోవాలనగానే, నా వంతుగా నేను షేర్ తీసుకొని, అదంతా కూడా ఒక రూ. 1,00,000 వరకు పెట్టాలని చెప్పిన వెంటనే ఆహ్, నందా సారు నాకెప్పటికప్పుడు ఫోను చేసి అడిగేవారు. "ఏమయ్యా డీమాట్ అకౌంట్ ఓపెన్ చెయ్యి" అని. వెంటనే గురువు చెప్పింది చేసేయాలి. వెంటనే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఉత్తరాంధ్రలో 2 డీమాట్ అకౌంట్‌లు ఓపెన్ అయ్యాయి. ఒకటి నందా సార్ మిసెస్ గారిది, 2 నాదే. వెంటనే మన ఉత్తరాంధ్ర నుంచి డీమాట్ అకౌంట్‌ల నుంచి అమౌంట్ వెళ్ళడము, మన వెంటనే ఛానెల్‌కి జరిగే వర్క్ అంతా గ్రౌండ్ లెవెల్‌లో జరగడము. వన్ బై వన్ అతి వేగంగా ఇది విశ్వకార్యం. పీఎంసీ ఛానెల్ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతుందో. ఈ విశ్వకార్యంలో నిజంగా నా పాత్ర నేను అందులో భాగస్వామిగా ఒక ఉడత సాయం లాగా నేను ఉండడం అనేది నాకు ఎన్నో జన్మల అదృష్టం. అక్కడ కొంతమంది మాస్టర్స్ నుంచి నాకొక ఫోన్ కాలు. "నువ్వు ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నీకు కోటా కార్డ్ ఏమైనా అయిపోద్దేమో, నీకేదైనా ఇబ్బంది అవుద్దేమో" అనే డౌట్స్ పెట్టడంతో తెలియక అజ్ఞానంతో నందా సార్‌కి నేను ఫోన్ చేశాను. "సార్ మరి ఇలాగా అకౌంట్ ట్రాన్సాక్షన్ అంతా నా అకౌంట్‌లో అవుతుందంటే ఏమన్నా అవుతుందేమో సార్" అని ప్రశ్నేస్తే, "ఏమయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే పత్రిజీ. నువ్వు పత్రిజీయే, నేను పత్రిజీయే. మనందరమే పత్రిజీలమే. మనకి ఏ ఆటంకం అనేది జరిగితే అది మనందరికీ జరిగినట్టే లెక్క. ఏమీ అవ్వదు. మేమందరమే బోర్డంతా మాట్లాడుకొని, అది ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా మేము నిర్ణయం తీసుకొని మీ దాకా వచ్చామని సార్ చెప్పడం. నాకు తెలియక అన్నాను సార్ అంటే, "ఏమీ పర్వాలేదు నేనున్నానని" నందా సార్ భరోసా ఇవ్వడంతో
నిజంగా అద్భుతంగా మనకి ఛానల్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌గా ఎంటర్ అవ్వడము. అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఛానల్‌గా తయారవ్వడము. అందులో మన అకౌంట్‌లు డీమార్ట్‌గా మారి చాలా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడం. ఎందరో మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ దాదాపుగా చాలా వరకు నా అకౌంట్ నుంచి పీఎంసీకి వెళ్ళడం. అది నాకు ఒక అదృష్టంగా భావించాము. అక్కడ పీఎంసీ ఛానల్ మన టీవీలో చూసిన వెంటనే నా కళ్ళంట వాటర్ చెమర్చాయి. ఇది కదా మనం కోరుకునేది. పత్రిజీ మనకి దర్శనమిస్తున్నట్లుగా అనిపిచ్చింది. మన పిరమిడ్ మాస్టర్స్ అందరి కల ఇక్కడ నెరవేరింది కదా! అని చాలా చాలా ఆనందం వచ్చింది మాస్టర్స్. ఈరోజు పత్రిజీ మన పీఎంసీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతా ప్రపంచానికి ధ్యానం అనేది అతి ఈజీగా మనం చెప్పగలుగుతున్నాం. ఆ రోజు ప్రతి ఇంటా ధ్యానం జరిగేది. పత్రి సార్ మనకెప్పుడో చెప్పేసారు. 2012 తర్వాత మనమే ఇంట్లోకి వెళ్తాము. అంటే వ్యక్తిగా కాదు, ఒక సమూహంలా వెళ్తామన్నందుకల్లా ఒక ఛానల్ రూపంలో ఈరోజు ప్రతి ఇంటా మనం పిరమిడ్ మాస్టర్స్ ఉన్నాము. ప్రతి ఇంటా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మార్పు మిత్రులారా. ఇలా నాకు తెలిసినటువంటి ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్న టైంలో మా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇంకోటి మీకు చెప్పుకోవాలి. మాస్టర్స్ మా బాబు విషయంలో ఐ సమస్య ఒకటి రావడం జరిగింది. అంటే బై బర్త్ బాబుకి ఐ కంప్లెయింట్ ఉంది. అయితే ఈ ఐ కంప్లెయింట్ ఉందనే విషయాన్ని మేము తెలుసుకోలేకపోయాం. అనకాపల్లిలో ధ్యాన జగత్ ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం డాక్టర్ జీకే గారు వచ్చి మా ఇంటికి విజిట్‌కి వచ్చి లంచ్ చేస్తున్న టైం బాబు కళ్ళల్లోకి చూసి మీ అబ్బాయికి ఐ కంప్లెయింట్ ఉందని చెప్పారు. వెంటనే చెక్ చేస్తే ఐ కంప్లెయింట్ -8.5. షాక్ అయ్యాం పేరెంట్‌గా. ఎంత హై పవరు అంటే ఒక 3, 4 అడుగుల తర్వాత 5 అడుగుల తర్వాత ఏమీ కనబడలేని పరిస్థితి. బోర్డ్ మీద ఏమీ కనబడలేదు. పేరెంట్స్‌గా మేము గుర్తించలేకపోయాం. అప్పటికే 8 సంవత్సరాలు దాటిపోయింది బాబుకి. వెంటనే డాక్టర్ జీకే గారికి ఈ రిపోర్ట్స్ పెట్టిన వెంటనే మీరిద్దరూ ఐ స్పెక్ట్స్ వేయించండి బాబుకి అని చెప్పి బాబుకి స్పెక్ట్స్ వేయించి అప్పుడు చెప్పారు. ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్ ఇద్దరు ధ్యానులు, శాకాహారులమే. ఏం చేయాలిప్పుడు? అని వెంటనే పిరమిడ్ శక్తిని పూర్తిగా వాడండి అని చెప్పిన వెంటనే ఏదైతే ఇప్పుడు పిరమిడ్ ఉందో అదే పిరమిడ్ కింద పేరెంట్స్ ఇద్దరు మీ బాబుతో కూర్చొని గంటలు గంటల ధ్యానము చేస్తూ ఆ పిరమిడ్ కిందే వాటరు నిజంగా పత్రిజీ మనకు అందించిన ఆ పిరమిడ్‌ని పూర్తిగా మేము తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఎనర్జీని. ఒక 8 అవర్స్ ఒక వాటర్ బాటిల్ పెట్టి అదే వాటర్‌ని బాబుకి పట్టడం గాని, మొహం కడగడం గాని చేస్తూ ఐ పిరమిడ్ పెట్టి కళ్ళకి కొంత సాధన చేయిస్తూ పేరెంట్స్‌గా మేము సాధన చేస్తూ ఎక్కువగా మా మిసెస్ గంటలు గంటల ధ్యానం చేసి పౌర్ణమి రోజుల్లో విపరీతమైనటువంటి సాధన చేస్తూ ఆహ్, ఉన్న టైంతో ప్రతి 6 నెలలకి పవర్ వెనక్కి రావడం జరిగింది. -8.5 8గా 8 7.5గా అలాగా ఒక 6 ఇయర్స్‌లో 4 పాయింట్‌కొచ్చేసింది. దాదాపు 60% ఐ పవర్ మారడం జరిగింది. దీంట్లో ఎనర్జీ పరంగా పిరమిడ్ ఎనర్జీని తీసుకోవడము, పిరమిడ్ జలం వాడడము, బాబు చేత ధ్యానం చేయించడం, పేరెంట్స్‌గా ధ్యానం చేయడంతో పాటు ప్రత్యక్ష జ్ఞానం అనే స్పిరిచువల్ టాబ్లెట్ ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే జ్ఞానాన్ని తీసుకోవడంలో ప్రత్యక్షంగా తీసుకోవడము, పరోక్ష జ్ఞానం అంటే పరోక్షమైనటువంటి ఇతర గురువుల దగ్గర ఉన్నటువంటి అనుభవాలు పొందడము. అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే స్వీయ అనుభవాన్ని పొందడం. అంటే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, గత జన్మలు చూసుకోవడము, సూక్ష్మ శరీరయానం చేయడము, ఇవన్నీ స్వీయ అనుభవాన్ని పొందడం అనే కాన్సెప్ట్‌ని తెలుసుకొని మా మిసెస్ తను 3 పౌర్ణముల పైనే దాదాపుగా గంటలు గంటలు పౌర్ణమి రోజుల్లో సాధన చేసి తన గత జన్మను చూసుకోవడం జరిగింది. అలా గత జన్మలో తను ఈ రోజున్న బాబు తమ్ముడనే విషయాన్ని తెలుసుకోవడము, సమస్యకి గల పరిష్కారాన్ని తెలుసుకోవడము, ఇలా ప్రత్యక్ష జ్ఞానం యొక్క కాన్సెప్ట్ తెలుసుకొని బాబుకి ఐ విజన్‌లో ఈరోజు 70, 80% రికవర్ అవ్వడము. అదే విధంగా దీంతో పాటు బాబుకి నైట్ విజన్ ప్రాబ్లమ్ ఉండేది. అంటే నైట్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. చీకట్లో ఇబ్బంది పడేవాడు. అలాంటిది పూర్తిగా మళ్ళీ ఇదేంటి అని డాక్టర్ జీకే గారిని అడిగిన వెంటనే బాబుని పిరమిడ్‌లో లేదా డార్క్ రూమ్‌లో పూర్తిగా పౌర్ణమి 3 రోజులు కూడా బాబుకి కళ్ళకి క్లాత్ గాని, నల్లటి క్లాత్ ఐ పిరమిడ్ పెట్టి ధ్యానము, నిద్ర, రెస్ట్ పెట్టండి అని చెప్పడంతో
బాబు చేత ఒక 24 అవర్స్ ఫస్ట్ పౌర్ణమి ముందు రోజు నేను చేయడం జరిగింది. కానీ ఆ బాబు ఫస్ట్ పౌర్ణమికి ఉండలేకపోయాడు. తర్వాత పౌర్ణమి ఏడ్చేసాడు. మొహం తిరిగేస్తుంది. నాకు ఎనర్జీ కాయలేకపోతున్నానని. తర్వాత పౌర్ణమి తనకు తానుగా సిద్ధపడి ఆహ్, నైట్ అంతా కూడా పూర్తిగా లైట్ ఫుడ్ తీసుకొని, లిక్విడ్ ఫుడ్ తీసుకొని సాధన చేశాడు. ఇంచుమించుగా ఫస్ట్ ఒక 3, 4 గంటల సాధన. తర్వాత రోజు మళ్ళీ 4, 5, 6 గంటల సాధన. ఇలా పౌర్ణమికి రోజులు పెరుగుతూ మొదటి 24 గంటలు, తర్వాత 48 గంటలు ధ్యానం చేయగానే బాబు విజన్‌లో చాలా మార్పులు రావడం జరిగింది. ఎంత మార్పంటే చీకట్లో నైట్‌లో బయటికి ఎళ్ళలేని వాడు 7, 8 అయితే బయటికెళ్ళలేని వాడు రాత్రి 10 అయినా నైట్‌కి బయటికి వెళ్లి తిరుగుతున్నాడు. సంబరాలకు కూడా వెళ్ళిపోతున్నాడు. మేము పేరెంట్స్‌గా వెనకాతల ఫాలో అయ్యాం. ఎలా చూస్తున్నాడు ఏంటని. చాలా అద్భుతంగా తనకి విజన్ కనిపించి ఆహ్, చాలా మార్పయితే రావడం జరిగింది. 90% బాబు ఈరోజు ఐ విజన్ అయితే మార్పొచ్చింది. ఇప్పుడు బాగా చీకట్లో కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో మళ్ళీ సార్‌కి మేము చెప్పాం. యెస్, మీకు డార్క్ రూమ్ ఎక్స్‌పెరిమెంట్‌తో బాబు విజన్‌లో మార్పొచ్చింది. పేరెంట్స్ ఇద్దరు కూడా ఐ సంబంధించిన వాళ్ళందరికీ మీరు ధ్యానం చెప్పండి అనగానే ఐవి ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ వెళ్లి మేము ధ్యానం చెప్పడం జరిగింది. ఎక్కడైతే బ్లైండ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అక్కడికి వెళ్లి ధ్యానం క్లాసులు చెప్పడము. వాళ్ళతో జూమ్ క్లాసులని, జూమ్ మీటింగ్‌లని వీక్లీ వన్స్ మాట్లాడుతూ ఉన్న టైం. ఇలా ఎప్పుడైతే దాంతో పాటు స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఆచార్య సాంగత్యంలో నేను పూర్తిగా ఐ కేసెస్ అయి తీసుకొని నేను కౌన్సెలింగ్ ఇవ్వడం గాని, ఇలాగా ఐకి సంబంధించిన కేసులు మాట్లాడి దాదాపు ఒక 10 కేసులు సక్సెస్ అవ్వడం. ఎప్పుడైతే ఆ కేసెస్ సక్సెస్ అయ్యాయో మా బాబు విషయంలో కూడా చాలా సక్సెస్ అవ్వడము. ఇది మేము ప్రాక్టికల్‌గా అనుభవం పొందడం జరిగిందండి. ఇది బాబు విషయంలో చాలా ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్. అదే విధంగా నాకొక అద్భుతమైనటువంటి ఐ సమస్య ఏంటి అంటే, నా కన్ను ఏదైతే ఇప్పుడు కుడి కన్నుందో అది ఒక ఫంక్షన్‌కి వెళ్తూ ఒక బాంబు పేలి కన్నుకు తగిలి, కన్ను రెటీనా లోపల పూర్తిగా ఆహ్, రెటీనా బ్లడ్ గూడు కట్టేసింది. కన్ను కనబడలేదు. రక్తం కన్నంతా రక్తమే. అంత యాక్సిడెంట్‌లో నేను కుప్పకూలిపోయిన వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చెక్ చేస్తే ఏం అర్థం కావట్లేదని స్కాన్ తీశారు. నేను పెద్దగా బాధపడలా. ఎందుకంటే బాబు విషయంలో ఎంతో మార్పొచ్చింది కదా అని నేను ఐ పిరమిడ్ పెట్టుకొని ఇంట్లోనే 3 డేసు గంటలు గంటలు ధ్యానం చేశాను. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ పిరమిడ్ మాస్టరు శ్రీదేవి మేడం స్పిరిచ్యువల్ టాబ్లెట్ కౌన్సిలర్, సీనియర్ మేడం సీఈఓ. ఆ మేడము హుటాహుటిన నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి "నువ్వు అలా కాదు ఇమ్మీడియేట్‌గా టెస్ట్ చేయించాలని" వైజాగ్ విశాఖ ఐ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే 50 పౌండ్ల వేగంతో కన్నుకి దెబ్బ తగిలి రెటీనా రక్తం గూడు కట్టిందని చెప్పడం జరిగింది. ఇది ఆపరేషన్ కూడా పడే అవకాశాలున్నాయి. ఒక మెడిసిన్ వాడాలి. చాలా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడము. నెల రోజుల తర్వాత రమ్మని చెప్పడం జరిగింది. ఓకే అని వచ్చేసాను. మెడిసిన్ వాడడం నాకిష్టం లేదు. కానీ మేడం ఒక మాటన్నారు. రక్తం గూడు కట్టడం అంటే ఎక్కడ రక్తమైనా ఓకే. కానీ కంటి లోపల రెటీనాలో రక్తం గూడు కట్టడం అనేది చిన్న విషయం కాదు. అది కరగాలంటే కొద్ది రోజులు మెడిసిన్ వాడాలని ఆమె చెప్పాక, వారం రోజులు మాత్రమే మెడిసిన్ వాడాను. మిగిలింది గంటల గంటలు ఐపర్‌మై పెట్టుకొని ధ్యానం చేయడము. నా లోపల కొన్ని నిర్ణయాలు మార్చుకున్నాను. ఏదైతే మీకిప్పుడు చెప్పానో కౌన్సెలింగ్ విషయంలో నేనెందరికో ఈ ఐకి సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తానని నా నిర్ణయాన్ని మార్చుకోవడము, నాకు చూసే దృక్కోణాన్ని మార్చుకుంటాను. స్పిరిచ్యువల్‌గా నా నిర్ణయాలు మార్చుకుంటానని నన్ను నేను ట్యూన్ చేసుకోవడంతో నెల రోజుల్లోనే నా ఈ కన్ను విజన్ మార్పొచ్చేసింది. అయితే చాలా బాగా విజన్ కనిపించింది. మళ్ళీ సేమ్ రెటీనా టెస్ట్‌కి వెళ్ళాము. రెటీనా టెస్ట్ చేస్తే ఎడమ కన్ను ఎలా ఉందో కుడి కన్ను కూడా అలాగే పూర్తిగా మారడం జరిగింది. ఆహ్, ఈలోపు మా మిసెస్‌కి ఆ టెస్ట్ చేసే ముందు రోజే ఆ రోజే మా మిసెస్‌కి ఒక హాస్టల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఆమెకి ఎక్కువగా హాస్టల్ ఎక్స్‌పీరియన్సెస్, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కువ. అందులో భాగంగా పత్రి సార్‌తో కూర్చొని ఆహ్, ధ్యానంలో అడిగిందట. సార్, ఇలా ఈయన ఎంతో ధ్యాన ప్రచారం చేయాలి కదా! మరి ఈయన కన్ను అంటే ఎందుకంటే అప్పటికే డాక్టర్లు చెప్పేసున్నారు. కన్ను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని. మరి ఈయన కన్ను
మరి ఎలా? ఈయన ఎలాగైనా కన్ను బాగుండాలి కదా అని ఈమె ప్రశ్న వేసిన వెంటనే పత్రి సారు ఆ ధ్యానానుభవంలోకి వచ్చి, "ఏమీ అవ్వదు ఆయనకి. నేను ఆయనకి ఏ డ్రాప్స్ వేయక్కర్లేదు. కన్ను చాలా బాగా కనిపిస్తుందని" ఆమెకి ఒక ధ్యానానుభవం రావడము. కానీ ఆ విషయాన్ని నాకు చెప్పకుండా అక్కడ మేము డాక్టర్ గారి దగ్గరికెళ్ళి రెటినా టెస్ట్ చేయించి నార్మల్ అయిపోయింది. కన్ను బాగా కనిపిస్తుంది. ఈయనకి ఆపరేషన్ అక్కర్లేదు అన్నప్పుడు బయటకొచ్చాక మా మిసెస్ నాకు చెప్పడం జరిగింది. "మీ కన్ను నాకు ఆల్రెడీ అత్రి సార్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. చాలా బాగా కనిపిస్తుందన్నారు. ఈరోజు మీకదే వచ్చిందని." ఇలాగా నాకు చాలా అద్భుతంగా ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఆహ్, ఇలా చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయండి. థాంక్ యూ. ఇంకేమైనా యాక్చువల్‌గా నేనప్పటికే ధ్యానము, ధ్యాన ప్రచారము, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటున్న టైంలో 2016, 17 16లో పూర్తిగా హ్మ్. కొత్త మలుపులోకి వెళ్ళాలని జగదీశ్వరి మేడము, మాడుగుల పిరమిడ్ జగదీశ్వరి మేడము "నాన్న మీరొక మండలము దత్తత తీసుకోవాలని" ఆమె నాకు కన్వీనర్‌గా ఆహ్, అచ్యుతాపురం మండలం కన్వీనర్‌గా నన్ను తీసుకోమన్నారు. వెంటనే నేను తీసుకొని దాదాపుగా 100 స్కూల్స్‌కి వెళ్లి సంవత్సర కాలం పాటు అక్కడ స్కూల్స్‌కన్నిటికి ధ్యానం చెప్పడం జరిగింది. ఇలా నేను ఒక్కడిగా నేను ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత, నాతో పాటు యనమండుగురు టీమ్ ఏర్పడ్డారండి. ఈ యనమండుగురు కూడా అద్భుతంగా వాళ్ళ లంచ్ బాక్స్ తెచ్చేసుకొని, నాలాగే పార్ట్ టైమ్ వ్యాపారం చేస్తూ చక్కగా ఎన్నో స్కూల్స్‌కి వెళ్లి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఆ టీమే తర్వాతొచ్చే ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్‌లో చాలా సపోర్ట్‌గా మనకందరికి వర్క్‌లోకి రావడం జరిగింది. ఇలాంటి టైంలో 2017లో నా నోస్‌కి సమస్య రావడం. అంటే సైనస్ అది ఎంత స్థాయికెళ్ళిపోయిందంటే 2 నోస్‌లు క్లోజ్ అయిపోయాయి. గాలి కూడా నోస్ ద్వారా తీసుకోలేని పరిస్థితి. అప్పుడు జీకే సార్‌కి చెప్పాను. సార్ ఇలా ఉంది నా పరిస్థితి ఏం చేయాలి? బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను. అంటే ఆహ్, పడుకుంటే పూర్తిగా 2 క్లోజ్ అయిపోయి చెమటలెక్కేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. అంత సివియర్ అయిన వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. జీకే సార్‌కి. సార్ ఎలా ఉందంటే, ఓకే. ఇమ్మీడియేట్‌గా ముందు స్కాన్ తీయన్నారు. ఆహ్, అక్కడ అక్కడ మళ్ళీ నాకు హాస్పిటల్‌కెళ్ళడానికి ఇష్టం లేదు. లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. స్కాన్ తీయించు అనగానే స్కాన్ తీయిస్తే హాస్పిటల్‌కి వెళ్లి ప్రైవేట్ డాక్టర్ దగ్గరికెళ్లి స్కాన్ గురించి అడిగితే, ఆయన అప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టరు. ఆయన కూడా చాలా చక్కగా లెటర్ రాసిచ్చారు. ఫ్రీగా ఎళ్లి చేయించుకో అని. ఆ స్కాన్‌కి 2000, 3000 అవుతాయి. అక్కడ కూడా నాకు ఫ్రీయే. అంటే నేచర్ ఎక్కడికెళ్తే అక్కడ పిరమిడ్ మాస్టర్‌కి అద్భుతంగా సపోర్ట్ చేస్తదన్నందువల్ల ఈ కష్టంలో అదొక మంచి. అక్కడికెళ్లి స్కాన్ తీయించి ఆ రిపోర్ట్ డాక్టర్ గారికి పెడితే ఆహ్, ఆయనకి అర్థమైపోయింది. కాదు ఈ ఈ డాక్టర్ ఏం చెప్తాడో ముందు ఎళ్లి కనుక్కో అనగానే అక్కడున్న డాక్టర్ గారి దగ్గరికెళ్లి రిపోర్ట్ చూపిస్తే అర్జెంట్‌గా నువ్వు ఆపరేషన్ చేయించాలి. ఎందుకంటే బోను పూర్తిగా సైడ్ అయిపోయింది. హోల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అది కిందన ఉన్నటువంటి కండను కట్ చేయాలి అని ఆ డాక్టర్ గారు చెప్పడంతో మళ్ళీ జీకే సార్‌కి ఫోన్ చేశాను. సార్ ఇలా ఉంది అంటే, యెస్. నీ అభిప్రాయం ఏంటని అడిగారు సారు. ఆపరేషన్ చేయించుకుంటావా అని. నో సార్. నేను ఆపరేషన్ చేయించుకోవడానికైతే సిద్ధంగా లేను. ఖచ్చితంగా నేను స్పిరిచ్యువల్ వైపే ఉంటాను. ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తానన్న వెంటనే అప్పుడు చెప్పారు సారు. వెరీ గుడ్. ఏదైనా నీ ఇష్టమే. ఆపరేషన్‌కైనా ఏమి అయిపోయిందేం లేదు. కానీ ఒక వ్యక్తి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా 2 సంవత్సరాలకు మళ్ళీ కంప్లెయింట్ రిపీట్ అవుతుంది. ఈ నోస్‌కి సంబంధించి సమస్య రిపీటెడ్‌గా వస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు నువ్వు స్పిరిచ్యువల్‌గా వస్తానంటున్నావు గనక ముందు ఒక 3 పౌర్ణములు మాడుగుల్లో ఉండి సాధన చెయ్యి అనగానే నేను మొదటి పౌర్ణమే పూర్తిగా మాడుగుల పిరమిడ్‌లో గంటల ధ్యానం చేశాక నాకు హీలింగ్ అవ్వడం మొదలైంది. ఏదైతే బ్లాక్ అయిపోయిందో నోస్ 2 కూడా అక్కడ హోల్ కింద ఏర్పడి ఒక గ్యాప్ రావడం మొదలైంది. వెంటనే సార్‌కి ఫోన్ చేసి చెప్పాను. సార్ నాకు ఎనర్జీ వచ్చేసిందని. అప్పుడన్నారు. చాలా ప్రాక్టికల్‌గా జెప్పారు. ఒకటి ఎనర్జీ అవ్వడం వచ్చుండొచ్చు. లేకపోతే నీకు అది ఎక్కువయ్యుండొచ్చు. అది నువ్వేదో తగ్గిపోతుందని నువ్వు పాజిటివ్ కార్నర్‌లో తటస్థంగా ఉండి సాధనే చెయ్యు. అనగానే 2 పౌర్ణములకి అక్కడ పూర్తిగా ఎనర్జీని తీసుకోవడం జరిగింది. అలా ఎనర్జీని తీసుకొని నెక్స్ట్ పార్ట్ ఆయనకి చెప్పాను. ఏం చేయాలండి అని. ఇప్పుడు జ్ఞానపరంగా నువ్వు ఏదైతే స్పిరిచ్యువల్ అంటే
తక్ష పరీక్షా సమయము పరిష్కార మార్గం అనే స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఒక బుక్ ఉంది. అంటే ఎవరికైతే ఒక సమస్య లేదా అనారోగ్యము, ఇబ్బంది వస్తుందో ఒక ఎగ్జామ్ లాంటిది అని ఉంటుంది ఆ బుక్‌లో. అది ఒక ప్రణాళికాబద్ధంగా ఆ సమస్య నుంచి బయటపడాలంటే హార్డ్ వర్క్ చేయాలి. సమస్య నుంచి బయటపడడం ఎలాగనే బుక్‌ని పూర్తిగా క్షుణ్ణంగా నేను చదవడము. ఆ యొక్క పుస్తకంలో ఉన్నది జ్ఞానాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేయడంతో నాకు 50% నోస్ ప్రాబ్లమ్ తగ్గింది. అయినా ఇంకా ఉంది. మళ్ళీ సార్‌కి చెప్పాను. సార్ ఇలా ఉంది తగ్గలేదని. ఎలాంటి పరిస్థితి అంటే ఒక ఏటీఎంకెళ్తే ఒకరోజు నేను ఏటీఎంకెళ్ళి 5 నిమిషాలు వెళ్లి డబ్బులు డ్రా చేసొస్తే, వారం రోజులు అదే సమస్యతో ఉండేవాడిని. లోపలంతా దెబ్బలు కట్టేసేది. బుర్రంతా బరువెక్కువైపోయేది. చాలా హెవీ ప్రాబ్లమ్‌తో ఉండేవాడిని. అలాంటిది ఎప్పుడైతే పిరమిడ్‌లో ధ్యానం చేయడము, గంటలు గంటల పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయడము, ఏదైతే జ్ఞానాన్ని వైపు పూర్తిగా వెళ్ళడము, స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్‌ని మళ్ళీ రిపీటెడ్‌గా నేను చదవడము, చేస్తూ ఉన్న టైంలో నెక్స్ట్ సార్ చెప్పింది తక్షణ కర్తవ్యము. అంటే నీ లైఫ్‌లో ఏదైతే సమస్య అనుకుంటున్నావో దాని మీద టైం పెట్టాలి. ఒక భయంతో ఉన్నావో దాని మీద టైం పెట్టాలంటే, సార్ నేను ఏది భయంగా తీసుకోను అనగానే, అయితే సీరియస్‌గా ఉన్న వాళ్ళ కేసులు నువ్వు తీసుకో అని చెప్పిన వెంటనే ఆయనే మళ్ళీ ఫోన్ చేసి, ఇదిగో సీరియస్ కేస్ ఒకటి ఇస్తున్నాను. ఈ కేస్‌తో మాట్లాడు అని ఒక పేషెంట్ గార్డ్‌ని అప్పజెప్పారు. ఆమెకి లక్షల్లో ఒకళ్ళకొచ్చే అనారోగ్యం. ఎంత అంటే ఆహ్, తనప్పటికే సీనియర్ పిరమిడ్ మాస్టర్. అప్పటికే 6 సంవత్సరాలయింది ఆమె ధ్యానంలోకొచ్చి. ధ్యానంలోకొచ్చాక ఆమె కళ్ళు 2 పోవడం జరిగింది. అంటే తనకొచ్చినటువంటి అనారోగ్యము 1,00,000 మందికి ఒకళ్ళకొస్తుంది. నరాలకు సంబంధించిన పెద్ద సమస్య. శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థ అంతా చచ్చుబడిపోయి, ఆర్గాన్స్ కూడా పూర్తిగా డెడ్ అయిపోతాయి. అందులో భాగంగా మొట్టమొదటగా ఇబ్బంది పడేది కళ్ళు అని సార్ నాకు ముందుగా చెప్పడం జరిగింది. అప్పటికే ఆమెకి డ్యామేజ్ అయితే జరిగి కళ్ళు రావడం, జరగడం. అప్పుడు ఆ మేడంతో నేను మాట్లాడి ఆహ్, నాకర్థం కాలే. ఇంత సివియర్ కంప్లెయింట్ ఉన్న ఆమె గురించి నేనేం మాట్లాడతాను అసలు. నేనే ఒక సమస్యతో ఉన్నాను కదా అనుకున్నాను. కానీ అక్కడ రోజుకి నా వ్యాపారం చూసుకుంటూ, ప్రచారం చేస్తూ ఈ మేడంకి రోజుకి గంట, 2 గంటలు టైం పెట్టేవాడిని. ఇయర్ ఫోన్స్ పట్టుకొని ఈమెకి కళ్ళు కనబడవు. ప్రతిరోజు సబ్జెక్టు, ప్రతిరోజు చదివి వినిపించేయడమే. రికార్డ్‌గా ప్రతిరోజు ఆమెకి స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి, అరిషడ్ వర్గాల గురించి ఎన్నో కాన్సెప్ట్‌లు ఆవిడకి చదివి వినిపిస్తూ ఆవిడ ఏమైందంటే ఆవిడకి నెలకొకసారొచ్చే యూరినరీ కంప్లెయింటు ఒక, ఒక క్యాన్సర్ కాయలాగా వచ్చి చిదిగి విపరీతమైనటువంటి బాధలో ఉన్న ఆమె యూరిన్ ప్రాబ్లమ్‌లో 2 నెలలకే ఆమెకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకొచ్చేసింది. వెంటనే ఆమె ప్రచారంలోకి ఎంటర్ అయిపోయింది. ఆమె ఇంట్లో ఉండిపోయి మగ్గిపోయిన ఆమె భర్తకి సఫరింగ్. అసలు నేను ఇంకా నా జీవితం వేరే అని భర్తకి వేరే మ్యారేజ్ చేసిన ఆమె కంప్లీట్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉండి, ఏదైతే స్పిరిచువల్ సబ్జెక్ట్‌ని అందించారో ఆటోమేటిక్‌గా ఆవిడ నార్మల్‌కొచ్చేసారు. అంటే జ్ఞానము నా వాయిస్ ద్వారాగా ఆవిడకి వినబడ్డము. నేను ఆ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవడము. 2 జరిగాయి ఇక్కడ. ఆవిడకి అర్థం అవ్వడము, నాకింకాస్త దగ్గరగా అవ్వడము, నాకున్నటువంటి నోస్ ప్రాబ్లమ్ తగ్గిపోవడము. అంటే ఒకేసారి 3 ప్యారలెల్‌గా జరిగి అక్కడ 80%, 90% నాకున్న నోస్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది. ఆమె పూర్తిగా తన సమస్య నుంచి బయటికి తగ్గించేసుకొని, ఒక బ్యాగ్ తగిలించుకొని ఆమె ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయారు. ఎక్స్‌ట్రార్డినరీగా ఏంటంటే ఆ ధ్యానంకి వెళ్లారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. మూడోది నాకున్న సమస్య తగ్గిపోయింది. ఇంతకాలము సబ్జెక్ట్ ఏదో తెలుసనుకున్న నాకు ఈ 3 నెలలు, 4 నెలలు ఆవిడతో ఆ సబ్జెక్ట్ అంతా చదివి వినిపించగా అసలైనటువంటి జ్ఞానం నేను అర్థం చేసుకోగలిగాను. ప్యారలెల్‌గా ఈ 3 జరిగిన వెంటనే నాకు ఈ నోస్ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇది అండి నా యొక్క ఒకానొక ఎక్స్‌పీరియన్స్ అండి. థాంక్ యూ సార్. ఓకే మాస్టర్. ఫర్ యూ. మీకోసం ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.